హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని, చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా గ్రాసరీ షాపింగ్ని షేర్ చేసుకుంటాను. సరుకుల్ని నేను ఎలా సర్దుకుంటాను, ఎలా ప్లాన్ చేసుకుంటాను, ప్రతి ఒక్కటి యూటిలైజ్ ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో కిచెన్ ఆర్గనైజేషన్స్, హోమ్ ఆర్గనైజేషన్స్, క్లీనింగ్ మోటివేషన్స్, కుకింగ్ మోటివేషన్స్ వీడియోస్ చాలా ఉంటాయి. సో ఒకసారి పాత వీడియోస్ అన్నీ చూసేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను సరుకులు తెచ్చుకునేసరికి టైం అయితే 10 అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి పాపకు అన్నం పెట్టేసి నిద్రపుచ్చేసాను. సో తను పడుకునేసరికి 11 అయిపోయిందనమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ తొందరగా చేసేసుకొని ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఇది సమ్మర్ కాబట్టి అస్సలు మార్నింగ్ టైమ్స్ కిచెన్లో నిలబడలేకపోతున్నాము. అంత హీట్ ఎక్కువ ఉందన్నమాట మా ఇంట్లో. సో అందుకని నైట్ టైమ్స్ ఇవన్నీ సర్దుకోవడం పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా నేను ఇలా సరుకులు తెచ్చుకున్నానంటే అన్నీ ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేస్తానన్నమాట కౌంటర్ టాప్ మీద. దీంట్లో అంటే పప్పులు, ఉప్పులు ఇలాంటివన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను. ఇంకా మసాలాస్, ఇంకా షుగర్స్, సాల్ట్స్ ఇలాంటివన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే షాంపూస్, కంఫర్ట్స్, రిన్స్ ఇలాంటివన్నీ ఒక సైడ్ పెట్టేస్తాను అనమాట. సో నాకు ఈజీగా ఉంటుంది సర్దుకోవడానికి. నేను 2 monthsకి ఒకసారి సరుకులు తెచ్చుకుంటానండి. 1 monthకి యాక్చువల్గా ఇంతకుముందు 1 monthకి ఒకసారి తెచ్చుకునేదాన్ని. అప్పుడు మాకు 1 month బిల్లు 5,000 అరౌండ్ అయ్యేది. కానీ నేను ఎప్పుడైతే 2 monthsకి తెచ్చుకోవడం స్టార్ట్ చేశానో మాకు 2 monthsకి కలిపి 8,000 అవుతుంది. 8,000 కూడా చాలా ఎక్కువే. మోస్ట్లీ 6.5 అలా అవుతుంది అంతే. నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. అందుకనే నేను 2 monthsకి ఒకసారి ఇలా తెచ్చుకొని పెట్టుకుంటాను. దానివల్ల మనకి 3,000, 2,500 అలా మనీ సేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ అయితే షుగర్స్, ఇంకా సాల్ట్స్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను. ఇంకా నేను ప్రిల్ ఇలాంటివన్నీ 2 liters ప్యాక్స్ తెచ్చుకుంటానండి. అంటే 2 monthsకి వస్తుంది నాకు. వెనిగర్, ఇంకా హార్పిక్స్, సాఫ్ట్ టచ్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను. నేను ఎక్కువగా సరుకులు రిలయన్స్లోనే తెచ్చుకుంటాను. అందుకని ఆ బ్రాండ్వే మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నేను డీమార్ట్కి వెళ్ళడం చాలా తక్కువ. నాకు డీమార్ట్కి వెళ్ళామంటే 5,000 బదులు 8,000 అయిపోతుంది బిల్లు. ఇంకా పేస్ట్, స్క్రబ్బర్స్, నేను మంత్లీ ఒక స్క్రబ్బర్ని అయితే వాడతాను. సో అందుకని ఇక్కడ 2 ఉండేటట్టు ప్యాక్లో తెచ్చుకున్నాను. ఇవి ఓడోనిల్స్ రూమ్ ఫ్రెషనర్స్, వాష్రూమ్లో ఎక్కువగా వాడుకుంటూ ఉంటాను. ఇంకా అగరబత్తీలు, ఇవి నేను ఎక్కువగా మంచి స్మెల్ కోసం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా టీ పొడి. ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడన్నా మా పాప ప్యాన్ కేక్స్ అడుగుతూ ఉంటుంది. సో తన కోసం అయితే ప్యాన్ కేక్ మిక్స్ తెచ్చాను. సో ఇవన్నీ అయితే మ్యాండేటరీ అనమాట. నేను గ్రాసరీకి వెళ్ళానంటే ఖచ్చితంగా తెచ్చుకునేవి. ఇంకా ఇటు సైడ్ అన్నీ రోజువారివి. ఇవి మనకి బఠానాలండి. దాంతో మనం పానీపూరీస్ అలాంటివి చేసుకుంటాం కదా, దాంట్లో వేసుకునే మసాలాస్. ఇంకా తినే శనగపప్పు, కందిపప్పు, మినపప్పు ఇవన్నీ నేను లూజ్లో తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు చాలా ఫ్రెష్గా అనిపించాయి. ఇది పొట్టు మినపప్పు. ఇలాంటివన్నీ నేను అంటే మనకు కావాల్సిన క్వాంటిటీలో ఒక్కొక్కసారి ఉండవు. అందుకని నేను ఇలా లూజ్లో కూడా తీసుకుంటూ ఉంటాను. జీలకర్ర, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్, ఇంకా సాంబార్ పొడి ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను. ఇది చింతపండు. ఇవి కాబోలి చేనా అంటే గుగ్గుళ్ళు అంటారు కదా, సో అవన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి ఫ్రైయమ్స్, పాపకి ఇష్టమైన వడియాలు. నెక్స్ట్ పాప కోసం చాకోస్. ఆల్రెడీ స్నాక్స్ అనేది మా పాప సర్దేసిందండి. ఇవేదే ఒట్టి సరుకులు అనమాట. స్నాక్స్ తను రాగానే తన సెక్షన్లో పెట్టేసుకుంది.
ఇంకా నేను వెళ్ళేటప్పుడే ఇలా అంట్లన్నీ వాష్ చేసేసి వెళ్ళానన్నమాట. అంటే ఈ బాక్సెస్ వచ్చిన తర్వాత నేను ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ముందుగానే వాష్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఆరిపోయాయి. ఇవన్నీ ఫస్ట్ సర్దేసుకుంటే నాకు ప్లేస్ ఉంటుంది. ఇలా నైట్ టైమ్స్ చేసుకోవడం వల్ల మనకు కూడా టెన్షన్ ఉండదన్నమాట. అంటే ఎవరికి ఏమి చేసి పెట్టిన అవసరం లేదు కదా. ఈ టైంలో అందరు నిద్రపోతూ ఉంటారు కాబట్టి మనం ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి క్లీనింగ్ వర్క్స్ కూడా నేను ఈ టైంలోనే పెట్టుకుంటాను. సో నేను పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటానన్నమాట. మన ఛానల్లో ఇంకా కిచెన్ మేకోవర్స్, కిచెన్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయండి. ఆల్రెడీ అన్నీ చేశాను. కాకపోతే ఈ వీడియో తర్వాత అవన్నీ నేను పబ్లిష్ చేద్దామని పెట్టుకొని ఉన్నాను. సో ఇలా బాటిల్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని సో ఇప్పుడు వీటిలోకి మనము నింపుకొని పెట్టుకోవచ్చు. అస్సలు మా కిచెన్లో అయితే ఫ్యాన్ లేకుండా అస్సలు నిలబడలేకపోతున్నాం అనమాట. మా వారు ముందుగానే ఐడియాతో ఫ్యాన్ అయితే పెట్టించారు. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంట్లు కడిగేటప్పుడు కూడా అసలు ఫుల్ మనం స్నానం చేసినట్టు తడిసిపోతున్నాం అనమాట. ఇవన్నీ కావాల్సినంత వరకు అంటే బాటిల్లో పట్టినంత వరకు నింపుకుంటాను. మిగతావి మనము క్లిప్ వేసేసి స్టోర్ చేసుకుంటాను. నేను మధ్యలో అంటే సరుకులు తెచ్చుకున్న తర్వాత మధ్యలో షాప్స్కి వెళ్ళడం, తెచ్చుకోవడం ఇలాంటివి ఏం చెయ్యను. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడే వచ్చేస్తాయి కాబట్టి. ఏ వస్తువు అయిపోయినా ఫస్ట్ నేను నోట్ చేసి పెట్టుకుంటాను. సో మనకి ఈజీగా ఉంటుంది. ఆడవాళ్ళకి ఇలాగా సరుకులు తెచ్చుకున్న తర్వాత నింపుకుంటుంటే ఆ హ్యాపీనెస్, ఆ ఫీలే వేరు కదా. నాకు ఈ పని అంటే చాలా ఇష్టం. నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాను. ఆల్రెడీ కందిపప్పు ఉందన్నమాట. దాంట్లో 250 గ్రామ్స్ వరకు ఉంది. సో అది తీసేసి ఇంకా కొత్త పప్పు వేసుకున్న తర్వాత పైన అది వేసుకుంటాను. ఈ బాటిల్స్ అన్నీ నేను అంటే ఎప్పుడు ఏ వస్తువు అయిపోయినా వెంటనే కడిగేసి నేను దాన్ని డ్రై చేసుకున్న తర్వాత మిగతా స్టోర్ చేసుకుంటాను అనమాట. సో అందుకని నాకు అన్నీ ఒకేసారి వాష్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది బన్సీ రవ్వ అండి. అంటే ఉప్మా రవ్వలోనే వేరే టైప్ అనమాట. గోధుమ రవ్వ అంటారు కదా, సో అలా ఉంటుంది. ఇది చాలా హెల్దీ. ఎక్కువగా నేను ఇది చేసి పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను పాపకి. అంటే ఇది మనకి రెగ్యులర్ ఉప్మా రవ్వలాగా మెత్తగా ఉండదు, కొద్దిగా పలుకుగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు వేసి చేసుకుంటే. ఇంకా నేను ఉప్మా రవ్వనైతే ఇలా ఫ్రై చేసి వేసుకుంటానమాట. సో అందుకని ఇదైతే ఫిల్ చేయట్లేదు. ఇంకా ఇది వచ్చేసి వడియాల బాక్స్ అండి. మా ఇంట్లో వడియాలు చాలా ఎక్కువ ఉంటాయి, ప్రతి ఒక్క టైప్ ఉంటాయి అన్నమాట. సో ఇలా నేను 3 సెక్షన్స్ ఉండే బాక్సెస్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొన్ని మనం అంటే మరీ అంత స్ట్రిక్ట్గా ఉంటే కుదరదు. ఒక్కొక్కసారి మనం వదిలేస్తూ ఉండాలి. అందుకనే నేను తను అడిగినదైతే ఇలాంటి విషయాల్లో ఏది కావాలంటే అది తీసిస్తూ ఉంటాను. ఇంకా చింతపండు ఫిల్ చేసుకుంటున్నాను. నాకు ఇలా అంటే క్రాకరీ యూనిట్స్, ఇలా జాడీలు ఇలాంటివంటే చాలా ఇష్టం. నాకు ఎవరైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఇలాంటివే ఇస్తూ ఉంటారు ఎక్కువగా.
ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట క్రాకరీస్ అంటే నాకు చాలా ఇష్టమని. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేవి ఇవే. ఇంకా మిగిలిన గ్రాసరీస్ని నేను ఇలా ర్యాక్స్లో స్టోర్ చేసుకుంటాను. మాకు ఓపెన్ ర్యాక్స్ ఉంటాయన్నమాట కిచెన్లో, అందుకని నేను ఇక్కడ కర్టన్స్ వేసుకున్నాను. సో దీంట్లో నేను షుగర్ని స్టోర్ చేసుకుంటున్నాను. టూ కేజీస్ షుగర్ తీసుకున్నానండి. నేను యాక్చువల్లీ 2 మంత్స్కి 2 కేజీస్ పడుతుంది మాకు. ఎందుకంటే నేను గులాబ్ జామున్స్, స్వీట్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకని మాకు 2 కేజీస్ అయితే పడుతుంది. ఇంకా 2 కేజీస్ అయితే ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో నెక్స్ట్ 2 మంత్స్కి కూడా మాకు ఈ షుగరే సరిపోతుంది. సో ఇలాగా బాక్సెస్లో వేసేసి నేను ఇలా ర్యాక్స్లో పెట్టేసుకుంటాను. మిగిలినవన్నీ ఇలా క్లిప్స్ వేసేసి ఒక బుట్టలో పెట్టుకున్నాను. ఈ క్లిప్స్ వల్ల మనకి చాలా ఎయిర్ టైట్ ఉంటుంది. ఇవి మనకి గాలి అనేది అస్సలు పోదు. నేను ఎక్కువగా సాల్ట్ ప్యాకెట్స్ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఒక 2-3 ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇంట్లో ఉప్పు నిండుకోకూడదు అంటారు కదా. సో అందుకని నేను ఉప్పు, బియ్యం ఇలాంటివన్నీ మ్యాండేటరీ కాబట్టి ఎప్పుడు ఉండేటట్టే చూసుకుంటాను. ఇంకా కంటైనర్స్లో వేయాల్సినవన్నీ వేసేసాను. మిగిలినవన్నీ ఇలా మిగిలిపోయాయి అన్నమాట. సో వీటన్నిటిని అయితే ఇక్కడ ఇలా ఒక బ్యాగ్లో స్టోర్ చేసుకుంటాను. కొన్ని వస్తువులు ఫ్రిడ్జ్లో పెట్టే ఉంటాయి. సో వాటిని అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను. మిగతావన్నీ ఇలా కిచెన్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడే టీ పొడి, ఇలా ప్యాన్ కేక్ మిక్స్, టిష్యూస్ ఇవన్నీ పెట్టుకుంటున్నాను. ఇందాక సేమియాలు ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకెట్లోకి సగం మిగిలిపోయాయి. సో దాన్ని ఇలా క్లిప్ చేసి పెట్టేసుకుంటున్నాను. నేను ఇలా క్లిప్స్ అన్నీ ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా చింతపండుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి, ఇక్కడ బయట అయితే పెట్టను. ఇంకా వడియాలు ఈ బాక్స్లో ఎండు కొబ్బరి. ఇక్కడంతా నేను ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టుకుంటాను. ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఇవే సోప్స్, మనకి షాంపూస్, హార్పిక్స్ లాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. సో నాకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఒకేసారి అంటే ఏది ఎక్కడ ఉంది అన్నది మనకి బాగా ఐడియా ఉంటుంది. ఏదైనా వస్తువు అయిపోని వచ్చిందంటే నేను నోట్ చేసి పెట్టుకుంటాను. సో ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దాన్ని బట్టి తెచ్చుకుంటాను అనమాట. సో ఇలాగా ఈ 2 ర్యాక్స్ అయితే కంప్లీట్గా నేను సరుకుల కోసం పెట్టేశాను. దీంట్లో చేంజెస్ చేస్తూనే ఉంటాను. అంటే పైనవి కింద అలా సర్దుతూ మారుస్తూ ఉంటానన్నమాట. అంటే నా వీలుని బట్టి నాకు యాక్సెస్ ఈజీగా ఉండేటట్టు చూసుకుంటాను. ఇటు సైడ్ వచ్చేసి బియ్యం అండి, బకెట్లో వేసుకున్నాను. ఇవి ఆయిల్స్. నేను ఆయిల్స్ ఎప్పుడు 5 లీటర్ క్యాన్స్ తెచ్చుకుంటాను. సో దీనికి ఇందాక తెచ్చినప్పుడు వెంటనే మా పాప పెట్టేసింది అనమాట. సో తనకు కూడా చాలా ఇష్టం ఆర్గనైజింగ్ అంటే.
ఇలా 2 మంత్స్కి ఒకసారి నేను గ్రాసరీస్ని అయితే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను. ఇంకా మా కిచెన్లో డౌన్ సెక్షన్ అనేది నేను కంప్లీట్గా ఇలా స్నాక్స్కి డెడికేట్ చేసేసాను. ఎందుకంటే పాపకి బాగా అందుతుందన్నమాట ఈ సెక్షన్. సో అందుకని వీటిలో తను తినేవి, లేకుంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇవ్వడానికి స్నాక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా నేను ఇంట్లో చేసుకున్న స్నాక్స్ ఇవన్నీ ఇలా బాక్సెస్లో వేసి స్టోర్ చేసుకున్నాను. నేను మోస్ట్లీ ఇంట్లో చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను బయట కన్నా. ఇంకా నెయ్యి అండి, ఇది నెయ్యి మాత్రం నాకు మా వారు తెచ్చిస్తారు. సో వాళ్ళ ఆఫీస్ దగ్గర, అంటే మా వారు వర్కింగ్ ఒక పల్లెటూరులో అనమాట. సో తనకి అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు. సో అదే నేను తెప్పించుకుంటాను. సో చూసారు ఎంత పూసగా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. మేము యాక్చువల్గా వాడేది ప్యాకెట్ పాలన్నమాట. సో దాంట్లో నుంచి మీగడ తీసేస్తే అసలు ఇంకా ఉన్న బలం కూడా పోతుందని నేను తీయను. నెయ్యి మాత్రం ఇలా బయట నుంచి తెప్పించుకొని స్టోర్ చేసుకుంటాను. సో నాకు కావాల్సినంత వరకు ఇలా స్టీల్ గిన్నెలో తీసేసి మిగిలినవంతా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నాకు నెయ్యి అనేది ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అయితే అస్సలు మనసు ఒప్పదు. ఎక్కువగా పాపకి నేను దోశలోకి, ఇడ్లీస్లోకి, అన్నంలోకి ఎక్కువగా నెయ్యి పెడుతూ ఉంటాను. సో ఎందుకంటే తను చికెన్స్, మటన్స్ లాంటివి ఏం తినదన్నమాట. ఇది కూడా ఇప్పుడే నింపేశాను. ఇంకా వెనిగర్, ఇంకా పెట్టాల్సినవన్నీ వాటి ప్లేసెస్లో అయితే పెట్టేసుకున్నాను. హార్లిక్స్ అంటే ఎప్పుడన్నా మా వారు మిల్క్ తాగేటప్పుడు సో తన కోసం ఇలా హార్లిక్సెస్ అనమాట. ఇంకా మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత ఇలా ఉంది నా కిచెన్. నెక్స్ట్ వీడియోస్లో నేను చాలా వరకు ఈ ప్లాస్టిక్ బాక్సెస్ని తీసేసి గ్లాస్వేర్ని షిఫ్ట్ అయిపోయాను. సో ఆ వీడియోస్ని నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీతో. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా పైన ర్యాక్స్లో మొత్తం నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి కాకుండా రేర్గా యూజ్ చేసుకునేవి పెట్టుకుంటాను. ఇంకా నేను సరుకులు సర్దుకున్నాను కదా, సో దాంట్లోకి మాయిశ్చర్ వెళ్ళకుండా ఇలా మాయిశ్చర్ అబ్జార్బర్ ఒకటి పెట్టుకున్నాను. ఇంకా ఈ అగరబత్తీలు, ఫ్రెషనర్స్, ఇంకా ధూప్ స్టిక్స్, సాంబ్రాణి కడ్డీలు ఇలాంటివన్నీ నేను ఇలా ఒక ర్యాక్లో పెట్టుకుంటాను. ఇదన్నమాట మొత్తం పని అయిపోయిన తర్వాత నా కిచెన్ లుక్ అయితే. టైం వచ్చేసి 12:30 వరకు అయిపోయింది. సో ఇప్పుడు నేను చాలా పీస్ఫుల్గా నిద్రపోవచ్చు. అంతేనండి వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్, గుడ్